మా ఫ్రెండ్‌తో పాటు వెళ్లి అడ్మిషన్ తీసుకొని ఆ కాలేజ్‌లో అయితే జాయిన్ అయ్యాను గానీ, జాయిన్ అయిన దగ్గర నుంచి ఒకటే ఆలోచన నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా? రాంగా? అని. ఇంకా కొన్ని రీజన్స్ వల్ల ఆ కాలేజ్‌లో నుంచి అయితే నేను ఇంకా నా అడ్మిషన్ అయితే బ్యాక్‌కి తీసేసుకోవాలనుకున్నాను. అంటే ఇంకా వేరే కాలేజ్‌లో అయితే జాయిన్ అవ్వాలనుకున్నాననమాట. ఇంతకీ ఆ రీజన్ ఏంటనేది మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో తెలుస్తుంది. డిగ్రీలో జాయిన్ అవుదాం అనుకున్నాను సరే, ఇంతకీ ఏ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి? అది కూడా మనకు తెలీదు. మా ఫ్రెండ్‌నే ఫాలో అయిపోయాను ఇక్కడ కూడా. తనైతే ఇంకా మ్యాథ్స్, స్టాట్స్, కంప్యూటర్స్ అంటే ఎంఎస్‌సిఎస్ అనే గ్రూప్‌లో జాయిన్ అవుతానంది. నాకు కూడా ఏం పెద్దగా తెలీదు కాబట్టి నేను కూడా తనతో పాటు అదే గ్రూప్‌లో జాయిన్ అయిపోతానని చెప్పేసని తను వెళ్ళే కాలేజ్‌లోనే జాయిన్ అవుతానని అడ్మిషన్ తీసుకున్నాను. నేను ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి, ఆ కాంబినేషన్ తీసుకోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్, ఫిజిక్స్ ఓకే కానీ కెమిస్ట్రీ మాత్రం చాలా ప్రాబ్లమాటిక్‌గా అనిపించేది. అస్సలు అర్థమయ్యేది కాదు. కెమిస్ట్రీతో ఇంటర్‌లోనే చాలా తంటాలు పడ్డాను కాబట్టి ఇంకా డిగ్రీలో కెమిస్ట్రీ జోలికి అస్సలు పోకూడదు అనుకున్నాను. ఇంకా కెమిస్ట్రీ లేని సబ్జెక్ట్ అంటే గ్రూప్ ఏదైనా ఉంది అని అంటే ఇంకా అది ఎంఎస్‌సిఎస్ మ్యాథ్స్, స్టాట్స్, కంప్యూటర్స్ అని చెప్పి తెలిసింది. సో మా ఫ్రెండ్‌తో పాటు నేను కూడా ఇంకా గ్రూప్‌లో అయితే జాయిన్ అవుదామని చెప్పేసి అనుకున్నాననమాట. ఇలా ఎవరైనా డిగ్రీలో స్టాటిస్టిక్స్ గ్రూప్ తీసుకొని చదువుకున్న వాళ్ళు ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి అబ్బా. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో.